ఇక్కడతో ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. విజయనగరం జిల్లా గజపతి నగర మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య ప్రభుత్వ వైద్య కళాశాల నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ ఆదేశాల మేరకు నియోజకవర్గంలో సేకరించిన 60,000 సంతకాల సేకరణ ప్రతులను జిల్లా కేంద్రానికి తీసుకువెళ్లే వాహనాన్ని ఆయన ప్రారంభించారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయడమే చంద్రబాబు లక్ష్యమని, విరమించకపోతే ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీలు తౌడు రౌతు రాజేశ్వరి, ఎంపీపీ బెల్లాన జ్ఞానదీపిక, వైఎస్ ఎంపీపీ గెద్దా దమజయంతి, జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు పిరుబండి జైహింద్ పాల్గొన్నారు. 60,000 సంతకాలు పెట్టి ఏదైతే ఈ కుటుంబ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన ఏదైతే ఉందో తక్షణ ఆలోచన విరమించుకోవాలని చెప్పేసి ఈ 60,000 సంతకాలతో మరి విజయనగరం వెళ్ళి అక్కడ పార్టీ ఆఫీస్ కి అప్పచెప్పి రేపు 15వ తారీఖు నుంచి పార్టీ ఆఫీస్ నుంచి విజయవాడ తీసుకెళ్లి అక్కడ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పెద్దలు కలిసి గవర్నర్ గారిని కలిసి ఈ 1 కోటి సంతకాలు కూడా సమర్పించడం జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ ఏదైతే ప్రజలు ఒక ప్రభుత్వానికి మాకు మంచి జరుగుతున్న ఆలోచనతో అధికారం ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి అన్ని కూడా కష్టాలు మిగిలిన విషయాన్ని